హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకోసం కథ. కథలోకి వెళ్తే, ఉదయం 6 గంటలు. సూర్యుని లేలేత కిరణాలు గోదావరి నదిపై పడి పసిరి రంగులో మెరుస్తున్నాయి. రాజమండ్రిలోని ఆ పెంకుటిల్లు ఎంతో సందడిగా ఉంది. ఆ ఇంట్లో ఎప్పుడు నవ్వుల పూలు పూయిస్తూ సీతాకోక చిలకల అటు ఇటు తిరిగే అమ్మాయి నందిని. 23 ఏళ్ల నందిని అంటే ఆ వీధిలో అందరికీ ఎంతో ఇష్టం. చదువు పూర్తి చేసుకొని ఇంట్లో వాళ్ళకి సహాయం చేస్తూ తన స్నేహితులతో సరదాగా గడిపే నందిని జీవితం ఒక అందమైన కళ లాంటిది. ఆమెకు స్వేచ్ఛ అంటే ప్రాణం. తనకంటూ కొన్ని ఖచ్చితమైన అభిప్రాయాలు ఉన్నాయి. ముఖ్యంగా పెళ్లి విషయంలో తనను అర్థం చేసుకునేవాడు, తన స్వేచ్ఛను గౌరవించేవాడు మాత్రమే తన జీవితంలోకి రావాలని ఆమె కళ్ళు కనేది. నందిని ఇంకా నిద్ర లేవలేదా? కాఫీ చల్లారిపోతుంది అని వంటింట్లోంచి అరిచింది ఆమె తల్లి అన్నపూర్ణ. వస్తున్నా అమ్మా అంటూ హైరాణ పడుతూ గదిలోంచి బయటకు వచ్చింది నందిని. ఆమె తండ్రి రామచంద్రయ్య వరండాలో కూర్చొని పేపర్ చదువుతూ కూతురు వంక చూసి చిరునవ్వు నవ్వాడు. రామచంద్రయ్య కూతురంటే ప్రాణం. కానీ గత కొద్ది రోజులుగా ఆయన ఆరోగ్య పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంటుంది. గుండె సమస్యతో బాధపడుతున్న ఆయనకు తన కళ్ళు మూసేలోపు కూతురు పెళ్లి ఘనంగా చేయాలనేదే ఏకైక లక్ష్యం. మరోవైపు హైదరాబాద్ నగరంలోని ఓ అత్యంత ఖరీదైన అపార్ట్మెంట్లో ఉదయం 5:30 గంటలకే నిద్రలేచి జిమ్లో వర్కౌట్ చేస్తున్నారు రిషి. రిషి వయసు 28 సంవత్సరాలు. ఒక మల్టీనేషనల్ కంపెనీకి సీఈఓ. తన జీవితం మొత్తం ఒక టైం టేబుల్ ప్రకారం నడుస్తుంది. భావోద్వేగాలకు, అనవసరమైన మాటలకు అతని జీవితంలో చోటు లేదు. పని, కుటుంబం, బాధ్యత ఇవి అతని ప్రపంచం. ప్రేమ, రొమాన్స్ అనేవి సినిమాల్లో మాత్రమే ఉంటాయని అతని నమ్మకం. రిషి తండ్రి ప్రకాశ్రావు గారు రామచంద్రయ్య గారికి ప్రాణ స్నేహితుడు. వ్యాపారరీత్యా ప్రకాశ్రావు హైదరాబాద్లో స్థిరపడిన వారి స్నేహం మాత్రం ఏనాడు చెరగలేదు. ఒకరోజు రామచంద్రయ్యకు అకస్మాత్తుగా ఛాతీలో నొప్పి రావడంతో ఆసుపత్రిలో చేర్చారు. విషయం తెలుసుకున్న ప్రకాశ్రావు హుటాహుటిన హైదరాబాద్ నుండి రాజమండ్రికి వచ్చాడు. ఐసీలో ఉన్న స్నేహితుని చూసి ఆయన కన్నీరు మున్నీరయ్యాడు. ప్రకాష్, నా పరిస్థితి చూస్తున్నావు కదా, ఏ క్షణాన ఏమవుతుందో తెలియదు. నా ఏకైక బెంగ నా కూతురు నందిని గురించి. నా కళ్ళు మూసేలోపు దాన్ని ఒక మంచి ఇంటి కోడలుగా పంపాలని ఉంది అంటూ చేతులు పట్టుకుని కన్నీరు పెట్టుకున్నారు రామచంద్రయ్య. ప్రకాష్ రావు ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. ఏం మాట్లాడుతున్నావు రామచంద్ర? నందిని నా కూతురు లాంటిది. దాన్ని నా కోడలుగా నా ఇంటికి తీసుకెళ్తాను. నా కొడుకు రిషికిచ్చి పెళ్లి చేస్తాను. ఇది నా మాట అని వాగ్దానం చేశాడు. ఈ నిర్ణయం 2 కుటుంబాల్లో పెద్ద తుఫాన్ని సృష్టించింది. ఆసుపత్రి బయట కూర్చున్న నందినికి ఈ విషయం తెలియగానే ఆమె గుండె ఆగినంత పనైంది. నాన్నగారి ఆరోగ్యం బాగులేనప్పుడు పెళ్లి గోల ఏంటమ్మా? పైగా ఆ రిషి ఎవరో నాకు తెలియదు. కనీసం చూసి కూడా చాలా ఏళ్ళైంది. నాకిప్పుడు పెళ్లి వద్దు అని ఏడ్చింది నందిని. కానీ నాన్నగారి ప్రాణాలు నిలబడాలంటే ఈ పెళ్లికి నువ్వు ఒప్పుకోవాల్సిందే అని తల్లి అన్నపూర్ణమ్మ కన్నీళ్లతో బతిమలాడడంతో తండ్రి కోసం తన ఇష్టాన్ని చంపుకొని అయిష్టంగానే తల ఊపింది నందిని. హైదరాబాద్లో రిషి పరిస్థితి కూడా అంతే. నాకు పెళ్లి చేసుకునే ఉద్దేశం ఇప్పట్లో లేదు నాన్న. నా కెరియర్, కంపెనీ ఎక్స్పాన్షన్ ఇవన్నీ వదిలేసి ఇప్పుడు పెళ్ళి ఏంటి అని కోపంగా రిషి. రామచంద్రయ్య గారు నాకు ప్రాణదానం చేసిన స్నేహితుడు. ఆయన కూతురికి నా కొడుకునిచ్చి పెళ్లి చేస్తానని మాట ఇచ్చాను. నా మాటకి విలువ ఉంటే ఈ పెళ్లికి ఒప్పుకో, లేదంటే నా ముఖం మళ్ళీ చూడకు అని ప్రకాశ్రావు ఖచ్చితంగా చెప్పటంతో రిషికి మరో దారి లేకపోయింది. తన తండ్రి మీద ఉన్న గౌరవం లోపల అగ్నిపర్వతంలో రగులుతున్న ఆ బలవంత బంధానికి ఒప్పుకున్నాడు. పెళ్లికి ముందు ఇద్దరూ ఒకసారి మాట్లాడుకోవాలని పెద్దలు నిర్ణయించారు. హైదరాబాద్లోని ఒక స్టార్ హోటల్ కాఫీ షాప్లో ఇద్దరికి ఏర్పాట్లు చేశారు. నందిని లేత గులాబీ రంగు చుడిదార్లో చాలా అందంగా, కానీ కళ్ళల్లో ఎంతో బాధతో ఉంది. రిషి ఫార్మల్ సూట్లో ముఖంపై ఎలాంటి భావాలు లేకుండా వచ్చాడు. ఇద్దరు ఎదురెదురుగా కూర్చున్నారు. దాదాపు 10 నిమిషాల పాటు ఎవరు మాట్లాడలేదు. చివరకు రిషినే మౌనం దించాడు.
చూడు నందిని, మనం దాచుకోవాల్సిన అవసరం లేదు. ఈ పెళ్ళికి నా ఇష్టం లేదు. కేవలం మా నాన్నగారి మాట జవదాటలేక ఆయన సంతోషం కోసం మాత్రమే ఒప్పుకున్నాను. నా జీవితం వేరు, నా లక్ష్యాలు వేరు. ఈ పెళ్లి తర్వాత నా నుండి ఒక సగటు భర్త ఇచ్చే ప్రేమను, సమయాన్ని ఆశించవద్దు. మనం ఒకే ఇంట్లో ఉంటున్న ఇద్దరు అపరిచితుల్లాగానే ఉంటాం. పెద్దల కోసం భార్యాభర్తలుగా నటిద్దాం అంతే అని చాలా ప్రాక్టికల్గా మొరటుగా చెప్పేశాడు. నందినికి ఆ మాటలు వింటూ ఉంటే కోపంతో పాటు ఏడుపు కూడా వచ్చింది. కాంతన ఆత్మాభిమానం చంపుకోలేక కళ్ళు తుడుచుకొని సూటిగా రిషి కళ్ళలోకి చూస్తూ, మీరేదో గొప్ప త్యాగం చేస్తున్నట్లు మాట్లాడకండి. నేను కూడా నాన్నగారి ప్రాణాల కోసమే ఈ పెళ్లికి ఒప్పుకున్నాను. మీలాంటి వర్క్హోలిక్, ఎమోషన్స్ లేని మనిషితో జీవితం పంచుకోవడం నాకు కూడా ఇష్టం లేదు. మీ దారి మీది, నా దారి నాది. కుటుంబ సభ్యుల ముందు మాత్రమే మనం భార్యాభర్తలం. మన గత్తలుపులు మూసాక ఎవరి జీవితం వారిదే అని అంతే ధీటుగా బదిలిచ్చింది. ఇద్దరి మధ్య ఎలాంటి అంచనాలు లేవు, ప్రేమ లేదు. కేవలం ఒక బలవంతపు రాజీ మాత్రమే ఉంది. రాజమండ్రిలో పెళ్లి పనులు ఘనంగా మొదలయ్యాయి. ఇల్లంతా బంధువులు, స్నేహితులు సందడితో నిండిపోయింది. కానీ పెళ్లి కూతురు నందిని మనసులో మాత్రం శూన్యం. పసుపు రాస్తున్నప్పుడు, మెహందీ పెట్టుకున్నప్పుడు చుట్టూ ఉన్న వాళ్ళు నవ్వుతున్నా ఆమె పెదవులపై నవ్వు లేదు. తన స్వేచ్ఛను కోల్పోతున్నాననే బాధ ఆమెను తొలిచివేస్తుంది. కళ్యాణ మండపం బంధువులతో కిటకిటలాడుతుంది. పట్టుచీర, ఒళ్ళంత నగలతో నందిని అచ్చం దేవతలా ఉంది. కానీ ఆమె కళ్ళల్లో నీళ్లు తిరుగుతూనే ఉన్నాయి. జీలకర్ర బెల్లం పెట్టే సమయం వచ్చింది. తెర దించారు. రిషి, నందిని ఒకరినొకరు చూసుకున్నారు. ఇద్దరి కళ్ళలోనూ ఒకే భావం, అయిష్టత. మంత్రాల మధ్య సన్నాయి మేళం మోగుతూ ఉండగా రిషి నందిని మెల్లో 3 ముళ్ళు వేశాడు. ఆ ముళ్ళు పడగానే నందిని గుండె బరువెక్కింది. తన స్వేచ్ఛాయుత జీవితానికి అక్కడితో తెరపడిపోయిందని ఆమెకు అర్థమైంది. తలంబ్రాల సమయంలో కూడా ఇద్దరు మొక్కుబడిగా ఒకరిపై ఒకరు పోసుకున్నారు. ఏ ఫోటోగ్రాఫర్ అడిగినా చిరునవ్వు కూడా చిందించలేని పరిస్థితి వారిది. పెళ్లి తర్వాత అప్పగింతల సమయం. రామచంద్రయ్య కన్నీళ్లు పెట్టుకుంటూ రిషి చేతిలో నందిని చేయి పెట్టి, నా ప్రాణం బాబుతను చాలా గారాభంగా పెంచాను. ఏ చిన్న కష్టం వచ్చినా తట్టుకోలేదు. తన్ని కంటికి రెప్పలా చూసుకో అని ఏడ్చేశాడు. రిషి మనసులో ఏదో తెలియని అపరాధ భావం. తను ఇవ్వలేని ప్రేమ గురించి అడుగుతున్న ఆ తండ్రిని చూసి అతనికి బాధేసింది. అయినా చూసుకుంటాను అంకుల్ అని హామీ ఇచ్చాడు. నందిని తన తల్లిదండ్రులను వదిలి వెళ్తూ వెక్కి వెక్కి ఏడ్చింది. హైదరాబాదులోని రిషి ఇంట్లో గృహప్రవేశం జరిగింది. ఆ ఇల్లు ఒక ప్యాలెస్లా ఉంది. రిషి తల్లి పార్వతమ్మ గారు నందిని ఎంతో ఆప్యాయంగా లోపలికి ఆహ్వానించారు. కోడలంటే ఆమెకు ఎంతో ఇష్టం. ఆ రోజు రాత్రి శోభనం కోసం వారి గదిని ఎన్నో పూలతో అందంగా అలంకరించారు. పాల గ్లాస్ పట్టుకొని గదిలో కడుగు పెట్టింది నందిని. ఆమె గుండె వేగంగా కొట్టుకుంటుంది. భయం, ఆందోళన ఆమెను కమ్మేశాయి. గదిలో రిషి ల్యాప్టాప్ ముందు కూర్చుని పని చేసుకుంటూ ఉన్నాడు. నందిని రావటం చూసి ల్యాప్టాప్ పక్కన పెట్టాడు. తలుపు గడియ పెట్టు అన్నాడు చల్లగా. నందిని భయపడుతూనే గడియ పెట్టింది. రిషి సోఫాలోంచి ఒక బ్లాంకెట్ దిండు తీసుకున్నాడు. మనం కాఫీ షాప్లో మాట్లాడుకున్నది గుర్తుంది కదా? నేను నా మాటలకు కట్టుబడి ఉంటాను. ఈ మంచం మీద నువ్వే పడుకో, నేను ఆ సోఫాలో పడుకుంటాను. నీకు ఎలాంటి ఇబ్బంది కలగదు అని చెప్పి లైట్ ఆఫ్ చేసి సోఫాలో పడుకున్నాడు. నందినికి ఒక పక్క ఆశ్చర్యం, మరో పక్క ఊపిరి పీల్చుకున్నంత పనైంది. అతను తన మాట మీద నిలబడినందుకు సంతోషించింది. చీకట్లో పైకప్పు వైపు చూస్తూ తన భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ అలాగే నిద్రపోయింది. మరుసటి రోజు ఉదయం అలవాటు ప్రకారం నందిని ఉదయాన్నే నిద్రలేచింది. తలస్నానం చేసి అందమైన కాటన్ చీర కట్టుకుని కిందకు వెళ్ళింది. అప్పటికే పార్వతి గారు పూజ చేస్తున్నారు. నందిని వెళ్ళి వంటగదిలో పని వాళ్లకు సాయం చేయటం మొదలుపెట్టింది. తన చేతులతో అందరికీ ఉప్మా, ఫిల్టర్ కాఫీ చేసి ఇచ్చింది. రిషి జిమ్ నుండి కిందికి వచ్చాడు. డైనింగ్ టేబుల్ దగ్గర అందరూ నందిని చేసిన వంటను మెచ్చుకుంటున్నారు. అబ్బా, వదిన చేతి వంట అద్భుతం, ఇన్నాళ్ళు టేస్ట్ మిస్ అయ్యాను అంటున్నారు రిషి తమ్ముడు వరుణ్.
రిషి మౌనంగా కూర్చుని కాఫీ తాగాడు. నిజంగానే ఆ కాఫీ చాలా బాగుంది, కానీ అతను బయటకు చెప్పలేదు. రోజులు గడుస్తున్నాయి. నందిని ఆ ఇంటికి చాలా త్వరగా అలవాటు పడింది. రిషి తల్లిదండ్రులను తన సొంత తల్లిదండ్రులా చూసుకుంటుంది. ఇంటి పనులు, వరుణ్ చదువు విషయాలు అన్నీ తనే దగ్గరుండి చూసుకుంటుంది. ఇంట్లో అందరికీ నందిని అంటే ప్రాణం అయిపోయింది. కానీ రిషికి నందినికి మధ్య మాత్రం ఆ అదృశ్య గోడ అలాగే ఉంది. ఉదయం రిషి ఆఫీస్కి వెళ్లే ముందు నందిని అతనికి లంచ్ బాక్స్ సర్దటం, అతను రాగానే కాఫీ ఇవ్వటం లాంటివి మొక్కుబడిగా జరుగుతున్నాయి. ఇద్దరు ఒకరితో ఒకరు కనీసం నవ్వుకొని మాట్లాడుకున్న దాఖలాలు లేవు. రాత్రిపూట గదిలోకి వచ్చాక రిషి తన ల్యాప్టాప్లో కుస్తీ పడుతూ ఉంటే నందిని ఏదో ఒక పుస్తకం చదువుకుంటూ నిద్రపోతుంది. వారిద్దరి మధ్య ఉన్న బంధం కేవలం ఆ 4 గోడలకే పరిమితం. ఒకరోజు ఆదివారం. పనివాళ్ళు ఎవరు రాకపోవడంతో ఇంటి పనులన్నీ నందిని ఒక్కతే చేస్తుంది. రిషి హాల్లో కూర్చుని ఏదో బిజినెస్ మ్యాగజైన్ చదువుతున్నాడు. నందిని పైన అటక మీద ఉన్న ఒక పాత సూట్ కేసు తీయడానికి స్టూల్ వేసుకుని ఎక్కింది. అది చాలా బరువుగా ఉండటంతో ఆమె బ్యాలెన్స్ తప్పింది. ఆ అని గట్టిగా అరుస్తూ కింద పడిపోయింది నందిని. ఆ అరుపు విన్న రిషి ఒక్క ఉద్దుట్న అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చి కింద పడబోతున్న నందిని తన 2 చేతులతో పట్టుకున్నాడు. నందిని కళ్ళు గట్టిగా మూసుకొని రిషి చొక్కాను గట్టిగా పట్టుకుంది. కొన్ని క్షణాల పాటు ఇల్లంతా నిశ్శబ్దం. నందిని మెల్లగా కళ్ళు తెరిచి చూసింది. రిషి ముఖం ఆ ముఖానికి చాలా దగ్గరగా ఉంది. అతని కళ్ళల్లో ఒక విధమైన ఆందోళన, భయం స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇద్దరి చూపులు కలిశాయి. మొదటిసారిగా ఇద్దరి మధ్య ఏదో తెలియని విద్యుత్ ప్రవహించినట్టు అనిపించింది. నందిని గుండె వేగం పెరిగింది. రిషి ఊపిరి కూడా వేగంగా ఆడుతుంది. చూసుకొని ఎక్కొచ్చు కదా, పడిపోతే ఏమయ్యేది? రిషి గొంతులో కోపం కంటే కంగారు ఎక్కువ కనిపిస్తుంది. నందిని తేరుకొని వెంటనే కిందకు దిగింది. సారీ, థ్యాంక్ యూ అని తడబడుతూ చెప్పి అక్కడి నుండి వంటగదిలోకి పరిగెత్తింది. వంటగదిలో నిలబడి తన గుండెను పట్టుకుంది నందిని. ఎందుకు ఆ క్షణం తనకి చాలా కొత్తగా అనిపించింది. ఇన్నాళ్ళు రిషిని ఒక రాయిలా, ఫీలింగ్స్ లేని యంత్రంలా అనుకుంది. కానీ తను పట్టుకున్నప్పుడు అతని కళ్ళల్లో కనిపించిన ఆందోళన అబద్ధం కాదు. అతనిలోని ఒక మధురమైన మనసు ఉన్నదన్న విషయం మొదటిసారి ఆమెకు అర్థమైంది. అటు హాల్లో నిలబడి రిషి పరిస్థితి కూడా అలాగే ఉంది. తన చేతుల్లో నందిని ఉన్న ఆ క్షణం, ఆమె వెచ్చని స్పర్శ, ఆమె కళ్ళల్లోని అమాయకత్వం అతన్ని మొదటిసారి కదిలించాయి. ఇన్నాళ్ళు ఆమెను కేవలం బాధ్యతగా మాత్రమే చూసిన అతనికి మొదటిసారి ఆమె ఒక అందమైన మహిళలా కనిపించింది. తన మనసు ఎందుకు ఇలా పక్కదారి పడుతుందో అతనికి అర్థం కాలేదు. వెంటనే తల విదిలించుకొని తన గదిలోకి వెళ్ళిపోయింది. ఆ సంఘటన జరిగిన 2 రోజుల తర్వాత హైదరాబాద్లో వాతావరణం అకస్మాత్తుగా మారిపోయింది. ఎడతెరిపి లేని వర్షాలు. వాతావరణ మార్పు వల్ల నందినికి తీవ్రమైన జ్వరం వచ్చింది. ఉదయం లేవడానికి కూడా ఓపిక లేక మంచం పైన ఉండిపోయింది. రిషి జిమ్ నుండి వచ్చి చూసేసరికి నందిని దుప్పటి కప్పుకొని వణుకుతూ పడుకుని ఉంది. నందిని ఏమైంది అంటూ దగ్గరికి వెళ్ళి ఆమె నుదుటిపై చేయి వేశాడు. కాలిపోతుంది. వెంటనే కంగారుగా కిందికి వెళ్ళి తన తల్లికి విషయం చెప్పాడు. పార్వతి గారు వచ్చి చూసి డాక్టర్కి ఫోన్ చేశారు. డాక్టర్ వచ్చి మందులిచ్చి బాగా విశ్రాంతి తీసుకోవాలని చెప్పారు. ఆ రోజు రిషి ఆఫీస్కి వెళ్ళలేదు. నాకు ఒక ముఖ్యమైన ఆన్లైన్ మీటింగ్ ఉంది, ఇంట్లోనే ఉండి చూసుకుంటాను అని అబద్ధం చెప్పి ఇంట్లోనే ఉండిపోయాడు. ప్రతి అరగంట గదిలోకి వచ్చి నందిని పరిస్థితి చూస్తున్నాడు. మధ్యాహ్నం సమయానికి నందినికి మందులు వేసుకోవాలి, కానీ ఆమె ఏం తినలేదు. రిషి వంటగదిలోకి వెళ్ళి స్వయంగా ఒక బౌల్లో వేడి వేడి వెజిటేబుల్ సూప్ తీసుకొని గదిలోకి వచ్చాడు. నందిని నీరసం కళ్ళు తెరిచి చూస్తుంది. రిషి చేతిలో సూప్ బౌల్ చూసి ఆశ్చర్యపోయింది. లేచి కూర్చో, మందులు వేసుకోవాలి కదా, ముందు ఈ సూప్ తాగు అన్న రిషి. పర్లేదు, నేను తాగుతాను అంటూ బౌల్ అందుకోవడానికి చేయి చాపింది నందిని. కానీ ఆమె చేతులు వణుకుతున్నాయి. రిషి ఆమె చేతిని సున్నితంగా పక్కకు నెట్టి స్పూన్తో తనే స్వయంగా సూప్ తాపించాడు.
నందిని కళ్ళార్పకుండా రిషి వంకే చూస్తుంది. అతని ముఖంలో ఇప్పుడు ఆ గంభీరత్వం లేదు. కేవలం ఒక ఆత్మీయురాలిని చూసుకుంటున్న శ్రద్ధ మాత్రమే ఉంది. సూప్ తాగిన తర్వాత మందులిచ్చాడు. థ్యాంక్ యూ అంది నందిని చాలా నెమ్మదిగా. ఇందులో థ్యాంక్స్ ఎందుకు? ఒక ఇంట్లో ఉన్నప్పుడు ఒకరికొకరు సాయం చేసుకోవడం సాధారణమే. నువ్వు పడుకో అని చెప్పి తన ల్యాప్టాప్ తీసుకుని సోఫాలో కూర్చున్నారు రిషి. ఆ మధ్యాహ్నం మొత్తం నందిని నిద్రపోతూనే ఉంది. మధ్య మధ్యలో కళ్ళు తెరిచినప్పుడు సోఫాలో కూర్చుని పని చేసుకుంటూనే తన్నే గమనిస్తున్న రిషిని చూసి ఆమె పెదవులపై ఒక చిన్న చిరునవ్వు వెలిసింది. ఆ గదిలో మొదటిసారిగా ఒక అదృశ్యమైన ప్రేమ మొలకెత్తుంది. వారి మధ్య గీసుకున్న గీతలు చెరిగిపోయే సమయం ఆసన్నమైందని ఇద్దరికి తెలియకుండానే వారి మనసులు దగ్గరవుతున్నాయి. ఈ చిన్న సంఘటన వారిద్దరి మధ్య ఉన్న మంచును పూర్తిగా కరిగించింది. రాత్రికి నందినికి జ్వరం తగ్గింది. ఇద్దరు కలిసి భోజనం చేస్తున్నప్పుడు మొదటిసారిగా వారి మధ్య ఒక సహజమైన సంభాషణ జరిగింది. నందినికి జ్వరం తగ్గిన తర్వాత ఆ ఇంట్లో వాతావరణం నెమ్మదిగా మారడం మొదలైంది. ఒకప్పుడు ఉదయం నిద్ర లేవగానే ఎవరి పనుల్లో వాళ్ళు యాంత్రికంగా మునిగిపోయే రిషి, నందిని ఇప్పుడు ఒకరినొకరు పరికరించుకోవడం మొదలుపెట్టారు. రిషి ఆఫీస్కి వెళ్లే ముందు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని ల్యాప్టాప్ చూసుకుంటూ కూడా నందిని వంటగదిలో ఏం చేస్తున్నారని ఆరా తీయటం అలవాటుగా మారింది. నందిని ఈరోజు కాఫీలో చక్కెర కొంచెం తక్కువగా వేయవా అని ఒకరోజు ఉదయం రిషి అడిగాడు. నందిని ఆశ్చర్యంగా చూస్తుంది. ఇన్నాళ్ళు తను ఏది ఇస్తే అది సైలెంట్గా తాగేసి వెళ్ళిపోయే రిషి మొదటిసారి తనకంటూ ఒక ఇష్టాన్ని చెప్పాడు. అలాగేనండి అంటూ చిరునవ్వుతో కాఫీ తీసుకువచ్చి ఇచ్చింది. ఆ చిరునవ్వు రిషి మనసులో ఎక్కడో తెలియని అల్జర్ రేపింది. ఆ రాత్రి రిషి ఆఫీస్ నుండి వచ్చేసరికి బాగా అలసిపోయి ఉన్నాడు. గదిలోకి రాగానే సోఫాలో వాలిపోయాడు. నందిని ఒక గ్లాసులో గోరువెచ్చని పాలు తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టింది. చాలా అలసిపోయినట్టున్నారుగా, మీకోసం వేడినీళ్ళు రెడీగా ఉంచాను. స్నానం చేసి రండి, భోజనం చేద్దాం అంది నందిని ఎంతో ఆప్యాయంగా. రిషి ఆ మంక అలాగే చూస్తూ ఉండిపోయాడు. ఇన్నాళ్ళు ఒక బిజినెస్ డీల్ లాగా, కాంట్రాక్ట్ లాగా అనుకున్న ఈ బంధంలో ఇంత స్వచ్ఛమైన పట్టింపు ఉంటుందని అతను ఊహించలేదు. థ్యాంక్స్ నందిని అంటూ బదిలిచ్చి వెళ్ళాడు. ఆ రాత్రి ఇద్దరు కలిసి భోజనం చేసినప్పుడు ఆఫీస్ విషయాలు, ఇంట్లో విషయాలు మాట్లాడుకున్నారు. వారి మధ్య ఉన్న ఆ అదృశ్య గోడ క్రమక్రమంగా కూలిపోతుంది. కొన్ని వారాలు గడిచాయి. రాజమండ్రి నుండి నందిని తండ్రి రామచంద్రయ్య గారి ఫోన్ వచ్చింది. ఆయన ఆరోగ్యం ఇప్పుడు చాలా మెరుగ్గా ఉంది. పండగ వస్తుండడంతో అల్లుణ్ణి కూతుర్ని రాజమండ్రికి రమ్మని ఎంతో ప్రేమగా అడిగాడు. నందినికి ఒక పక్క సంతోషంగా ఉన్న రిషి తన ఆఫీస్ పనులు వదిలి రాజమండ్రి వస్తాడో రాడో అని భయపడింది. రాత్రి గదిలోకి రాగానే నాన్నగారు పండక్కి రమ్మంటున్నారు. మీకు ఆఫీస్లో చాలా పనులు ఉంటాయి కదా, నేను ఒక్కదాన్నే వెళ్ళి 2 రోజుల్లో వచ్చేస్తాను అని మొహమాటంగా అడిగింది నందిని. రిషి తన ల్యాప్టాప్ మూసేసి నందిని వైపే చూశాడు. పెళ్ళయ్యాక వచ్చే మొదటి పండగ, అందులోనూ మామయ్య గారికి ఇప్పుడు ఆరోగ్యం కుదుటపడింది. ఆయన ఎంత ఆశపడతారో నాకు తెలుసు. నేను కూడా వస్తున్నాను. నా పనులన్నీ వరుణ్కి అప్పగించాను అని ప్రశాంతంగా చెప్పాడు. నందిని కళ్ళు ఆనందంతో మెరిశాయి. నిజంగానా? చాలా థ్యాంక్స్ అండి అంటూ ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బైంది. ఆ క్షణంలో ఆమె కళ్ళలో కనిపించిన మెరుపు చూసి రిషికి తన నిర్ణయం 100% సరైంది అనిపించింది. మరుసటి రోజు ఇద్దరు కలిసి రాజమండ్రి ప్రయాణమయ్యారు. కారులో వెళ్తూ ఉండగా ఇద్దరి మధ్య ఎన్నో కబుర్లు. నందిని తన చిన్ననాటి అల్లరి పనుల గురించి, గోదావరి గట్ల మీద స్నేహితులతో ఆడుకున్న ఆటల గురించి చెబుతూ ఉంటే రిషి చిన్న పిల్లాల్లా వింటూ ఉండిపోయాడు. తన జీవితంలో ఎప్పుడూ ఇలాంటి చిన్న చిన్న ఆనందాలను ఆస్వాదించలేదని అతనికి అర్థమైంది. రాజమండ్రికి చేరుకోగానే రామచంద్రయ్య, అన్నపూర్ణలు వారిని ఎంతో ఆప్యాయంగా లోపలికి ఆహ్వానించారు. ఇల్లంతా బంధువులతో సందడిగా ఉంది. రిషి లాంటి ఒక మల్టీనేషనల్ కంపెనీ CEO తమ ఇంట్లో అంత సామాన్యంగా కలిసిపోవటం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. నందిని పక్కనే ఉండి ప్రతి ఒక్కరిని రిషికి పరిచయం చేస్తుంది. సాయంత్రం అందరూ వరండాలో కూర్చుని మాట్లాడుకున్నారు. నందిని అత్తయ్య సరదాగా అడిగింది,
ఏమయ్యా అల్లుడు గారు, మా నందిని బాగానే చూసుకుంటున్నారా? అది చాలా అల్లరి పిల్ల, ఏమైనా ఇబ్బంది పెడుతుందా? రిషి నవ్వి నందిని వైపు చూస్తూ, అలాంటిది ఏం లేదు పెద్దమ్మ. నందిని చాలా బాధగల అమ్మాయి. మా ఇల్లు, నాన్నగారు, అమ్మ అందరు నాకంటే బాగా తనే చూసుకుంటుంది. నిజం చెప్పాలంటే తన రాకతో మా ఇల్లు మరింత కలకల్లాడుతుంది అని చెప్పాడు. నందిని ఆ మాటలు విని ఆశ్చర్యపోయింది. రిషి మనసులో తనపై ఇంత గౌరవం ఉందా అనిపించి ఆ మనసు ఆనందంతో ఉప్పొంగింది. రాత్రికి ఇద్దరికి నందిని పాత గదిలోని పడుకోవడానికి ఏర్పాట్లు చేశారు. ఆ గది నిండా నందిని చిన్ననాటి ఫోటోలు, ఆమె చదువుకున్న పుస్తకాలు ఉన్నాయి. రిషి ఆ ఫోటోలను ఆసక్తిగా చూస్తున్నాడు. నువ్వు చిన్నప్పుడు మరి ఇంత లావుగా ఉన్నావేంటి అన్నొక ఫోటో చూపిస్తూ నవ్వారు రిషి. అది నేం కాదు, మా పక్కింటి పిల్ల. అయినా నన్ను లావుగా ఉన్నావంటారా అని నందిని దొంగ కోపంతో బుంగమూతి పెట్టింది. రిషి మనసారా నవ్వాడు. పెళ్ళైన ఇన్ని రోజుల్లో రిషి ఇంతలో నవ్వటం నందిని ఇదే తొలిసారి చూడ్డం. ఆ రాత్రి ఇద్దరు అదే మంచం మీద పడుకున్నారు. మధ్యలో ఒక చిన్న దిండు అడ్డంగా ఉంది. ఇద్దరికీ నిద్ర పట్టడం లేదు. ఇద్దరి మనసుల్లోనూ ఏదో చెప్పలేని భావం. నందిని అని మెల్లగా పిలిచారు రిషి. అంది నందిని అటు ఇటు తిరుగుతూ. ఈ ఇల్లు, ఈ వాతావరణం చాలా బాగుంది. నాకైతే మళ్ళీ ఆ కాంక్రీట్ అడవుల్లోకి వెళ్ళాలనిపించడం లేదు అని అన్నాడు. అవును, మా గోదావరి జిల్లా అంటే అంతే. ప్రేమను ఎలా పంచాలో ఇక్కడి గాలికి తెలుసు అంది నందిని గర్వంగా. అవును, ఆ గాలి పీల్చి పెరిగావు కాబట్టి నువ్వు కూడా అందరికీ అంత ప్రేమను పంచుతున్నావు అని రిషి అనగానే నందిని గుండె ఒక్కసారిగా ఆయు కొట్టుకున్నంత పనైంది. ఇద్దరి మధ్య మాటలు ఆగిపోయాయి, కానీ మనసులు మాత్రం మాట్లాడుకుంటూనే ఉన్నాయి. మరుసటి రోజు ఉదయం వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. మంచు తెరలు ఇంకా పూర్తిగా తొలగలేదు. నందిని ఉదయాన్నే లేచి పట్టుపరికని ఓని కట్టుకుని గోదావరి నదికి వెళ్ళడానికి సిద్ధమైంది. అప్పుడే లేచిన రిషి ఆమె నా సాంప్రదాయ దుస్తుల్లో చూసి కన్నార్పకుండా ఉండిపోయాడు. ఆ మందం ముందు ప్రపంచంలోని ఏ మోడల్ కూడా సాటరాదనిపించింది అతనికి. ఏంటి అలా చూస్తున్నారు? నేను గుడికి వెళ్ళి వస్తాను, మీరు లేచి రెడీ అవ్వండి అంది నందిని సిగ్గుపడుతూ. నేను వస్తాను అంటూ వెంటనే బాత్రూంలోకి దూకారు రిషి. ఇద్దరు కలిసి గోదావరి ఒడ్డున ఉన్న గుడికి వెళ్ళారు. గుళ్ళో పూజ పూర్తయిన తర్వాత గోదావరి ఒడ్డున వాళ్ళు నడుస్తూ వెళ్ళారు. నదిలో పడవలు వెళ్తున్నాయి. పక్షుల కిలకిల రాగాలు మినహా మరే శబ్దము లేదు. రిషిగారు, ఒక విషయం అడగనా అంది నందిని నెమ్మదిగా. అడుగు నందిని. మీరు పెళ్లికి ముందు చెప్పిన మాటలు నాకు ఇంకా గుర్తున్నాయి. మనం కేవలం నటించే భార్యాభర్తలం అని అన్నారు. కానీ ఇప్పుడు చూస్తూ ఉంటే మీలో చాలా మార్పు కనిపిస్తుంది. నిజంగా నటిస్తున్నారా లేక అంటూ మాట ఆపేసింది నందిని. రిషి నడక ఆపి నందిని వైపు తిరిగాడు. అతని కళ్ళల్లో ఎంతో నిజాయితీ ఉంది. నందిని, ఆ రోజు నా పరిస్థితులు వేరు, నా ఆలోచనలు వేరు. జీవితం అంటే కేవలం బ్యాంక్ బ్యాలెన్స్, కంపెనీ షేర్స్ మాత్రమే అనుకున్నాను. ప్రేమ, అనుబంధం అనేవి నాకు అనవసరమని భావించాను. కాను నా జీవితంలోకి వచ్చాక నా ఆలోచన విధానం మారిపోయింది. నేను జ్వరంతో బాధపడుతున్నప్పుడు నా అమ్మ పక్కనే ఉన్నట్టుగా నువ్వు నన్ను చూసుకున్నావు. నా తమ్ముడు వరుణ్ను నీ సొంత తమ్ముళ్ళ గైడ్ చేస్తున్నావు. ఇంటికి నువ్వు కోడలుగా రాలేదు, ఒక దీపంలో వచ్చావు. ఆ దీపం వెలుగులో నాలోని చీకటి మొత్తం పోయింది. నేను నవల నాయకుల్లా గొప్ప గొప్ప మాటలు చెప్పలేకపోవచ్చు, కానీ నా మనసులో నీ స్థానం ఏమిటో నాకిప్పుడు స్పష్టంగా తెలుసు అని ఎంతో భావోద్వేగంగా చెప్పారు రిషి. నందిని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆనందంతో కూడిన కన్నీళ్ళవి. ఇన్నాళ్ళు తన మనసులో ఉన్న భారం ఒక్కసారిగా దిగిపోయినట్టు అనిపించింది. నేను మీకు ఒక విషయం చెప్పాలి అంది నందిని కన్నీళ్ళు తుడుచుకుంటూ. మొదట్లో మిమ్మల్ని ఒక రాతి మనిషి అనుకున్నాను, కానీ మీలో ఉన్న బాధ, కుటుంబం పట్ల మీకున్న ప్రేమ నన్ను మీకు దగ్గర చేశాయి. నా స్వేచ్ఛ నా నుండి లాగేసుకున్నారనుకున్నాను, కానీ నా నిజమైన స్వేచ్ఛ మీతోనే ఉందని ఇప్పుడు అర్థమైంది. ఇద్దరు ఒకరినొకరు చూసుకున్నారు. ఆ చూపుల్లో అనంతమైన ప్రేమ ఉంది, మాటలు కందని అనురాగం ఉంది. బలవంతంగా మెల్లో పడిన ఆ మూడు ముళ్ళిప్పుడు మనసుల మధ్య బలమైన ముడిగా మారాయి. ఆ గోదావరి తల్లి సాక్షిగా
వారి ప్రేమ కొత్త చిగురు వేసింది. రాజమండ్రిలో పండగ 2 రోజులు ఎంతో ఆనందం గడిచిపోయింది. నాన్నగారి ముఖంలో సంతోషం చూసి నందిని మనసు ప్రశాంతంగా ఉంది. పండగయ్యాక ఇద్దరు తిరిగి హైదరాబాద్ పయనమయ్యారు. కానీ వెళ్ళేటప్పటికి వచ్చేటప్పటికి వారి మధ్య ఉన్న వాతావరణం పూర్తిగా మారిపోయింది. కారులో ఇద్దరు పక్క పక్కనే కూర్చున్నారు. రిషి ఎడమ చేతిని నందిని తన 2 చేతుల్లోకి తీసుకుని గట్టిగా పట్టుకుంది. రిషి చిరునవ్వుతో డ్రైవ్ చేస్తున్నాడు. హైదరాబాద్ చేరుకోగానే పార్వతి గారు వారిని చూసి ఎంతో మురిసిపోయారు. ఇద్దరి ముఖాల్లో ఉన్న ఆనందం ఆమె కళ్ళకు స్పష్టంగా కనిపించింది. నా కోడలు పండక్కి వెళ్ళి లక్ష్మీదేవిలా వచ్చింది అని ఆశీర్వదించింది ఆమె. మరుసటి రోజు ఉదయం రిషి ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అయ్యాడు. నందిని అతని టై సెట్ చేస్తుంది. ఈరోజు సాయంత్రం త్వరగా వచ్చేయండి, మనం బయటకు వెళ్దాం అన్నారు రిషి. ఎక్కడికి అని అడిగింది నందిని కుతూహలంగా. అదొక సర్ప్రైజ్, సాయంత్రం 6 గంటలకు రెడీగా ఉండని చెప్పి ఆమె నుదుటిపై సున్నితంగా ముద్దు పెట్టి ఆఫీస్కి వెళ్ళారు రిషి. నందిని సిగ్గుతో ముఖం దాచుకుంది. మధ్యాహ్నం నందిని రిషి గదిని శుభ్రం చేస్తుంది. రిషి టేబుల్ డ్రాయర్ సర్దుతూ ఉండగా అందులో ఒక డైరీ కనిపించింది. అందులో ఒక పేజీ మడత పెట్టి ఉంది. నందిని ఆసక్తిగా దాన్ని తెరిచి చూసింది. అది పెళ్లికి ముందు రోజు రిషి రాసుకున్న డైరీ ఎంట్రీ. అందులో ఇలా ఉంది: ఈ పెళ్లి నాకు ఇష్టం లేదు, కేవలం నాన్నగారి ప్రాణ స్నేహితుడు రామచంద్రయ్య గారి ఆరోగ్యం కోసం, నాన్నగారి మాట కోసం మాత్రమే ఒప్పుకున్నాను. ఈ బంధం ఒక బాధ్యత మాత్రమే. నందినికి నేను భర్తగా ఏమి ఇవ్వలేను. ఆమెతో కేవలం ఒక స్నేహితురాలుగా మాత్రమే ఉంటాను. ఇది నా ఫైనల్ డెసిషన్. ఆ రాతలు చదవగానే నందిని గుండె ఒక్కసారిగా బరువెక్కింది. రాజమండ్రిలో రిషి చెప్పిన మాటలు నిజమేనా, లేక నాన్నగారి సంతోషం కోసం అలా నాటకం ఆడాడా అనే చిన్న అనుమానం ఆ మనసును తొలిచేసింది. ఇప్పటికీ తను నన్ను ఒక బాధగానే చూస్తున్నారా? నిన్న చెప్పిన ప్రేమ అంతా కేవలం నాన్నగారికి ధైర్యం ఇవ్వటానికేనా అని తనకు తానే ప్రశ్నించుకుంది. కన్నీళ్లు ఆపుకోలేకపోయింది. డైరీని అక్కడే పెట్టి మంచం మీద పడి వెక్కి వెక్కి ఏడ్చింది. సాయంత్రం 6 గంటలకు రిషి ఇంటికి వచ్చాడు. అతని చేతిలో ఒక అందమైన బహుమతి ఉంది. గదిలోకి వెళ్ళేసరికి నందిని డల్గా కూర్చొని ఉంది. ఆమె కళ్ళు ఎర్రబడి ఉన్నాయి. ఏమైంది నందిని, ఎందుకలా ఉన్నావు? రెడీ అవ్వలేదా అని కంగారుగా అడిగాడు. నందిని ఆ డైరీని తీసి రిషి చేతిలో పెట్టింది. ఈ చదివాను రిషి గారు, మీరు నాతో గోదావరి దగ్గర చెప్పిన మాటలు నిజమేనా, లేక నాన్నగారి సంతోషం కోసం నన్నింకా బాధ్యతగానే భరిస్తున్నారా? దయచేసి నిజం చెప్పండి, నేను తట్టుకోగలను అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. రిషి ఆ డైరీని చూసి ఒక్క క్షణం ఆగిపోయాడు. తర్వాత దాన్ని తీసుకుని నందిని కళ్ళ ముందే ముక్కలు ముక్కలుగా చించేశాడు. నందిని ఆశ్చర్యంగా చూస్తుంది. రిషి నందిని దగ్గరికి వెళ్ళి ఆమె 2 చేతులు పట్టుకున్నాడు. నందిని, అది గతం. నేను అప్పుడున్న మానసిక స్థితిలో రాసుకున్న పిచ్చి రాతలవి. అప్పుడు నువ్వెవరో నాకు తెలియదు, నీ మనసు ఎంత అందమైందో నాకు తెలియదు. కానీ ఇప్పుడు నా ప్రపంచం నువ్వే. నా ప్రతిరోజు నీతోనే మొదలవ్వాలి, నీతోనే ముగియాలి. ఆ కాగితం మీద రాసిన అబద్ధాలను నమ్ముతావా, లేక నీ కళ్ళ ముందు నిలబడి నిజం చెప్తున్న నీ భర్తను నమ్ముతావా అని సూటిగా అడిగాడు. నందిని మనసులోని అనుమానాలన్నీ ఆ ఒక్క మాటతో పటాపంచలయ్యాయి. తనను అంతలా అర్థం చేసుకుని తన ప్రేమను అంత స్పష్టంగా చెబుతున్న రిషిని చూసి ఆమెకి ఇంకేమీ మాట్లాడాలనిపించలేదు. సారీ అండి, నేను అనవసరంగా అపార్థం చేసుకున్నాను అంటూ రిషి రొమ్ముపై తల ఆనించి ఏడ్చేసింది. రిషి ఆమెను అక్కున చేర్చుకుని వీపై సున్నితంగా నిమురుతూ, ఇంకెప్పుడా పాత విషయాలు తలుచుకుని బాధపడకు, మన ముందు ఒక అందమైన జీవితం ఉంది అని ఓదార్చాడు. ఆ కౌగిల్లో ఇద్దరి మనసులు పూర్తిగా ఏకమయ్యాయి. వారిద్దరి మధ్య ఉన్న ఆఖరి అడ్డుగోడ కూడా ఆ కన్నీళ్లతో కొట్టుకపోయింది. అలా ఇద్దరు బయటకు డిన్నర్కి వెళ్ళారు. హైదరాబాద్లో ఒక అరుదైన రూఫ్ టాప్ రెస్టారెంట్. చుట్టూ క్యాండిల్ లైట్స్, సన్నటి మ్యూజిక్. నందిని నీలం రంగు చీరలో చాలా అందంగా ఉంది. రిషి బ్లూ కలర్ షర్ట్ వేసుకుని ఆమెకు మ్యాచ్ అయ్యేలా వచ్చాడు. డిన్నర్ పూర్తయ్యాక రిషి తన జోబులోంచి ఒక చిన్న వెల్వెట్ బాక్స్ తీశాడు.
అందులో ఒక అందమైన డైమండ్ రింగ్ ఉంది. దాన్ని తీసి నందిని చేతిని తన చేతుల్లోకి తీసుకున్నాడు. పెళ్లికి ముందు నీకు ఎలాంటి ఆశలు, కలలు ఇవ్వలేకపోయాను. ఈ బలవంత పెళ్లితో నీ స్వేచ్ఛను లాక్కున్నానేమో అని భయపడ్డాను. కానీ ఇప్పుడు నేను మనస్ఫూర్తిగా అడుగుతున్నాను, నందిని, నా జీవితాంతం నీ స్నేహితుడిగా, నీ భాగస్వామిగా నన్ను భరిస్తావా? నా ప్రతి ఆనందంలో, ప్రతి కష్టంలో నా తోడుగా ఉంటావా అనేంత రొమాంటిక్గా అడిగాడు. నందిని కళ్ళల్లో ఆనంద బాష్పాలు రాలుతున్నాయి. నన్ను భరించడం మీకే కష్టం, కానీ నా జీవితాంతం మిమ్మల్ని వదిలే ప్రసక్తే లేదు అంటూ నవ్వుతూనే ఆ ఉంగరాన్ని తన వేలికి తొలగించుకుంది. ఇద్దరు ఒకరి చేతులు మరొకరు పట్టుకుని ఆ రాత్రి వెన్నెల కింద ఎంతోసేపు వాళ్ళు నడుచుకుంటూ గడిపారు. కొన్నేళ్ల తర్వాత ఉదయం 8 గంటలు. ఇల్లంతా నందిని పాడుతున్న పాటలతో సందడిగా ఉంది. డైనింగ్ టేబుల్ మీద అందరికీ బ్రేక్ఫాస్ట్ సర్దుతుంది నందిని. రిషి టై కట్టుకుంటూ మెట్లు దిగి కిందికి వచ్చాడు. అమ్మా, నా లంచ్ బాక్స్ రెడీనా అని అరుస్తూ వచ్చారు రిషి తమ్ముడు వరుణ్. నీకెందుకురా కంగారు, నీ వదిన ఎప్పుడో అన్నీ రెడీ చేసి పెట్టింది అంది పార్వతమ్మ గారు నవ్వుతూ. రిషి వచ్చి నందిని పక్కన కూర్చున్నాడు. ఎవరు చూడకుండా ఆమె చేతిని టేబుల్ కింద సున్నితంగా పట్టుకున్నాడు. నందిని సిగ్గుతో ముఖం తిప్పుకొని అతని కాఫీ అందించింది. పెద్దవాళ్ళ బలవంతంతో తండ్రి మాట కోసం అయిష్టంగా మెల్లో పడిన ఆ 3 ముళ్ళ బంధం ఇప్పుడు వారిద్దరి మధ్య విడదీయరాని ప్రేమబంధంగా మారిపోయింది. కాంట్రాక్ట్ మ్యారేజ్ అంటూ మొదలైన వారి ప్రయాణం అర్థం చేసుకునే మనుషులు తోడైతే ఇలాంటి బంధమైన అమృతతుల్యంగా మారుతుందని నిరూపించింది. రాజమండ్రిలోని ఆ పెంకుటిల్లు, హైదరాబాద్లోని ఈ బంగ్లా, రెండింటినీ తన ప్రేమతో కలిపి 2 కుటుంబాల్లో వెలుగు నింపింది నందిని. ఆ వెలుగులో రిషి తన జీవితానికి సరైన అర్థాన్ని వెతుక్కున్నాడు. ఇద్దరూ ఒకరికొకరు తోడుగా తమ అందమైన ప్రయాణాన్ని ఆనందంగా కొనసాగించారు. ఈ కథ ఇంతటితో సమాప్తం. మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూనండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.